మార్నింగ్ మైట్స్. ఈరోజు మనం ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ యొక్క ప్రొనౌన్సియేషన్ని తెలుసుకోబోతున్నాం. చూడండి, దీన్ని సాధారణంగా మనం ఏ అని అంటుంటాం. నిజానికైతే దీన్ని ఎయ్ అని పలుకుతాం. ఎయ్. ఇంకా అంటే మనం సెంటెన్స్ చెప్పేటప్పుడు చాలా షార్ట్గా చెప్పాలంటే అంటాం. సో కానీ ఎయ్ ఇది స్వా సౌండ్. స్వా సౌండ్ అని తెలుసు కదా. ఆని చాలా తేలికగా చాలా తక్కువ సమయంలో చెప్తాం. స్ట్రెస్ లేకుండా చెప్పేది స్వా సౌండ్. ఎయ్ కానీ ఏ కాదు. ఇది బి. ఐ పక్కన 2 చుక్కలు ఉన్నాయంటే గుడి దీర్ఘం అని అర్థం. బి, సి, డి. ఇవి మనం ఎప్పుడు కూడా రెగ్యులర్గా కరెక్ట్గానే ప్రొనౌన్సియేషన్ మంది ఉంటుంది. ఈ, ఓకే. ఎఫ్, జీ. చూడండి, ఇక్కడ డి పక్కన ఈ 3 సింబల్ ఉంది అంటే దీని అర్థం జా అని అర్థం. ఐకి 2 చుక్కలు ఉన్నాయంటే జా గుడి దీర్ఘం అని అర్థం. జీ. ఇది చూడండి, ఇది మనం కరెక్ట్గా పలుకుతూ ఉంటాం. హెచ్ అంటుంటాం, లేదా ఇంకొంతమంది అయితే హెచ్ అని అంటారు, కానీ హెచ్. ఎయ్. ఈ పక్కన ఐ ఉంది చూసారా, ఎయ్. ఇది టీ పక్కన ఇలా ఉందనుకోండి, దీని అర్థం ఇది చా అని అర్థం. హెచ్, హెచ్, ఎయ్, హెచ్. అంటే మనం సెంటెన్స్లో మాట్లాడేటప్పుడు ఇది హెచ్ అనింత విడివిడిగా చెప్పం. హెచ్, దట్స్ ఇట్. ఐ, ఐ కాదు. మనం చూడండి జనరల్గా ఇది అనుకుంటాం, కానీ చిన్న గ్యాప్ ఉంది. ఇది ఐ. ఇంకా చెప్పాలంటే ఆకి మధ్యలో ఒక సౌండ్, అది ఐ. మరీ స్పీడ్ కాదు. సో ఐ. ఇది జై. చూసారా, డి పక్కన 3 సింబల్ జా, ఎయ్, జై అంటే జై. ఇలాగైనా మనం తెలుగులో పలికినట్టు జై అంటే కాదు, జై. కై, ఎయ్, కై, ఎల్, ఎం, ఎన్, ఓ అంటుంటాం. ఔ, ఔ అంటే ఇదే ఈ అక్షరాలని కలిపి లైట్గా పలకండి. ఔ అని కాకుండా ఔ. ఇది ఈ. ఇది చూడండి, కే పక్కన జే రాశాడు. దీన్ని ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్లో యాకి సౌండ్ ఇది. అంటే యాకి యా ఒత్తు అనమాట. యా ఒత్తు కొమ్ము దీర్ఘం అంటే క్యూ. ఆ. ఇక్కడ బ్రాకెట్లో పెట్టామంటే బ్రిటిష్ ఇంగ్లీష్లో ఆర్ అనేది సైలెంట్గా ఉంటుంది. ఇక్కడ ఆ అంటాం. అమెరికన్ ఇంగ్లీష్లో అయితే ఆర్ అని అంటాం. ఎస్, ఈ, యూ. చూసారా, జే సింబల్ వచ్చింది అంటే అది యాకి సౌండ్ అనమాట. ఊ. యూ పక్కన 2 చుక్కలు ఉంటే ఊ, యూ. వీ. చూడండి, ఇక్కడ డీకి స్ట్రెస్ ఉంది, కొంచెం స్ట్రెస్ ఒత్తి పలకాలి. ఇది అకారం. డ, డ స్ట్రెస్ ఉంది. బి పక్కన ఎల్ అంటే బాకి లా ఒత్తు, తర్వాత యా ఒత్తు, కొమ్ము దీర్ఘం. డబ్ల్యూ, డబ్ల్యూ, డబ్ల్యూ కాదు, డబ్ల్యూ. ఎక్స్, వై, వై. చూడండి, ఇక్కడ మీకు చిన్న డౌట్ రావాలా. వి, డబ్ల్యూ యొక్క ప్రొనౌన్సియేషన్ ఒకేలాగా ఉంటుంది. అయితే చాలామంది తప్పు ఇక్కడ చేస్తుంటారు. వికి డబ్ల్యూకి 2 వా సౌండే. రెండిటికి ఉన్నది ఏంటంటే వానే. కానీ ఈ వా చూడండి, వా. ఇది వా అంటే పదాలు కొంచెం నొక్కి పెట్టి పలికే వా అనమాట. ఇది లైట్గా పలికే వా. వా, వా. ఆ విధంగా ఉంటుంది డిఫరెన్స్. అంటే ఇది వై, వై. ఇది వి. ఓకే, ఇప్పుడు చూడండి, జెడ్ అంటుంటాం. బ్రిటిష్ ఇంగ్లీష్లో జెడ్ అని అంటారు, అమెరికన్ ఇంగ్లీష్లో అయితే జీ అని అంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో ప్రతి అక్షరాన్ని కూడా ఎగ్జాక్ట్గా ఎలా ప్రొనౌన్సియేషన్ చేయాలో తెలుసుకున్నాం. ముఖ్యంగా ఇందులో ఎయ్ ఇది ఒకటి చూసుకుంటాం. అలాగే ఇందులో వచ్చేసరికి హెచ్, జై, కై. ఇందులో ఔ, క్యూ, డబ్ల్యూ, జీ. థ్యాంక్ యూ.